We don't know. అయితే లయన్స్ క్లబ్ లో కమిటీ మెంబర్లుగా ఉన్నవారు లేకపోతే నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న వారికి మాత్రమే దాన్ని ఎలా నడిపించాలి, ఏం జరుగుతుందన్న విషయాలు. And there's a process to this where you have to go and you apply, and then you actually get that there's an initiation that it's called, where you become something. అయితే ఈ లయన్స్ క్లబ్ లో మీరు చేరి ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నిర్ణయాలు తీసుకునే స్థితికి వెళ్ళాలి అంటే ఒక విధానం అంటూ ఉంటుంది. Now I want to tell you that Satan is very scared when you start praying in tongues. మీరు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది సాతానునికి వణుకు పుడుతుందండి. Anybody know why he's scared? ఎందుకు భయపడతాడో తెలుసా? You know, even when your friend doesn't understand when you pray in tongues, it's the same thing for the enemy as well. పక్కనున్న నీ స్నేహితుడికి నువ్వు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు స్నేహితుడికో పక్కనున్న వారికి ఎలా అర్థం కాదో వాడికి కూడా అర్థం కాదండి. He can't get in your way. అసలు మీ మార్గం ఏమిటో వాడికి తెలియదు. He'll try very hard. వాడు చాలా కష్టపడతాడు. But it's all confusing. అయితే వాడికి గందరగోళం, అయోమయం. Why this is not a language between me and God, it's actually a language between God's Spirit and God. అయితే ఈ భాష అనేది భాషల వరంలో భాషలో ప్రార్థన చేసడం అనేది నాకు దేవుడికి మధ్యలో ఉన్న భాష కాదండి. నా ఆత్మకు దేవుని ఆత్మకు మధ్యలో జరుగుతున్న సంభాషణ దేవుని భాష. This is why he tries so much to cause confusion by it. అందుకనే ఈ భాషల వరము లేకపోతే భాషలు అనేసరికి వాడు చాలా గందరగోళాన్ని సృష్టిస్తాడు. Sometimes when people are in tongues, it terrifies some people. కొంతమంది భాషల్లో ప్రార్థన చేస్తే కొంతమందికి దాడి వచ్చేస్తుంది. Even some people, they come to church, Pastor, I like that you're speaking and you're making it easy for me to understand the words that you're saying, but this whole preaching or the praying in tongues, I don't know, it scares me a little bit. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మీరు ప్రసంగం చేస్తే ఎంత అమోఘంగా ఉందండి, అద్భుతంగా ఉందండి, చక్కగా అర్థమైందండి అంటారు. They say, I don't want this tongue stuff. కానీ భాషలకు వచ్చేసరికి నాకు భయం వేస్తుందండి, భాషలు వద్దే అంటండి అంటారు. It's because Satan's terrified, he starts making you a little upset. ఎందుకంటే అపవాది వాడు భయం కంపితుడయ్యాడు కనుక మిమ్మల్ని కూడా భయంలోకి దించుతాడు. Why? ఎందుకు? Because he's not part of this group. ఎందుకంటే ఈ యొక్క గుంపులో వాడు భాగము కాదు. He's not initiated. ఎందుకంటే దీన్ని మొదలు పెట్టిన వాడు అపవాది కాదు. When you pray in Telugu, మీరు తెలుగులో ప్రార్థన no చేస్తున్నప్పుడు matter how powerful your prayers are, మీ యొక్క ప్రార్థనలు ఎంత శక్తివంతమైనా Satan can just listen in. సాతానుడు అలా ఒక చెవిని పడవేసి చక్కగా వినగలుగుతాడు. He can understand everything. నువ్వు ఏమి ప్రార్థన చేస్తున్నావో వాడికి తెలుసు. And he can plan his strategy. వాడు చక్కగా ఒక నియమావళి వేసుకుంటాడు. మీ ప్రార్థనకి జవాబు రాకుండా ఏం చేయాలో వాడు చూస్తాడు. But the moment you say Shanda Rabo, మీరు రేపే హాస్యఖేరే అని మొదలు పెట్టారనుకోండి, he can't understand anything. వాడికి అర్థం కాదండి. ఏంట్రా బాబు ఇది? What is this all about? ఇదో మర్మలాగా ఉంది. This looks like a mystery unto me. Now he can't get into your way. ఏమండి, వాడికి అర్థం కాదు కనుక వాడు మీ మార్గంలో మధ్యలో చిచ్చుపెట్టలేడు. He can't stop what God wants to do in your life. నీ జీవితంలో దేవుడు ఏదైతే ప్రారంభించాడో దాన్ని ఆపజాలడు. Because now you're part of the select group because you said yes to Jesus. యేసు ప్రభువుకి, ప్రభువా నీవు నా సొంత రక్షకుడిగా నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను అన్నావు కనుక ఆ గుంపులో సభ్యుడిగా మీరు మార్చబడ్డారు. And the reason why it's so important for us to understand this is because God doesn't do anything on this earth unless you ask for it. ఈ విషయం మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మీరు అడగకుండా ఆయన ఏమీ చెప్పరు. And the things that you do not know, we can ask the Holy Spirit to actually speak on our behalf. మీకు తెలియని విషయాలు మీ పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేసేలాగున మీకు జవాబు వస్తుంది. And some people might be smart and they say, well, you don't really need tongues. కొంతమంది మహా తెలివైన వారు ఉంటారు. వారు అంటారు, భాషలతో మాకు పని లేదండి అంటారు. You don't need it. మాకు అవసరం లేదండి. It doesn't edify the church. అది సంఘానికి ఎటువంటి క్షేమాభివృద్ధినివ్వదండి. But our Dr. Paul, the one who wrote to Corinthians, కొరింథీయులకు రాసిన పత్రిక రాసిన వ్యక్తి డాక్టర్ పాల్ గారిని తీసుకుంటే, title Dr. Paul. డాక్టర్ పాల్ అని మన తండ్రి గారు ఆయనకి నామకరణం చేశారు. I speak in tongues more than all. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ అందరికంటే ఎక్కువగా నేను భాషల్లో మాట్లాడుతున్నాను. And he wrote 2/3 of the New Testament, so I think it is good for us to actually start following what he does. గమనించాలి, ఉన్న కొత్త నిబంధన అంతట్లో 3 వంతులు ఆయన రాశాడండి. ఆయన సలహా ఇచ్చాడంటే ఆ సలహాని వెంబడించడం మనకు మంచిది.